Now I am explaining about radar. So till now we completed transmission lines, waveguides, antennas. So మనకి ఇక్కడ ఈ సెట్లో రాడార్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ ఇస్ కమింగ్. కంపల్సరీ 1 క్వశ్చన్, ఇంకా లక్ బాగుంటే 2 క్వశ్చన్స్. సో ఐఎమ్ గివింగ్ ద వెయిటేజ్ రాడార్ 1 to 2 marks, బట్ కంపల్సరీ 1 క్వశ్చన్. సో ఇక ప్రిపరేషన్ అంటే ఎలా చేయాలి అంటే, ఈ రాడార్ సబ్జెక్ట్ని అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఐ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. బేసిక్స్ దాంట్లోనే అప్ టు రాడార్ రేంజ్ ఈక్వేషన్ వరకు 100%లో 90% మనకి ఇక్కడ నుంచే క్వశ్చన్ వచ్చేస్తుంది. బేసిక్స్, ఆ బేసిక్స్లో ఏమేమి చదువుకుంటాం? వాట్ ఈజ్ రాడార్, వాట్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రాడార్, ట్రాన్స్మిటర్ ఫంక్షన్, రిసీవర్ ఫంక్షన్, మెయిన్లీ ఫోకస్ ఆన్ డ్యూప్లెక్సర్. ఈ సెట్లో మినిమం 3 to 4 టైమ్స్ అడిగాడు క్వశ్చన్. ద ఫంక్షన్ ఆఫ్ డ్యూప్లెక్సర్ అంటాడు, లేకపోతే డ్యూప్లెక్సర్ యాక్ట్ యాజ్ అంటాడు, లేకపోతే డ్యూప్లెక్సర్ ఈజ్ ఏ అంటాడు. సో వెరీ 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 ఇంపార్టెంట్ బ్లాక్ డయాగ్రామ్లో డ్యూప్లెక్సర్. దాని తర్వాత వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రాడార్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్మిటింగ్ యాంటీనా ట్రాన్స్మిట్ ద సిగ్నల్, ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఇంటర్సెప్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్. When the transmitted signal intercepted by object, what happens? It will be reflected back. So ఆ రిఫ్లెక్టెడ్ బ్యాక్ సిగ్నల్ మనం ఏమంటున్నాం ఇక్కడ? ఎకో సిగ్నల్ అంటున్నాం. దట్ ఎకో సిగ్నల్ is received by same antenna and is given to duplexer. After that it is display. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఆడతాడంటే, బేసిక్ క్వశ్చన్స్లో చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, పల్స్ విడ్త్ అంటే ఏంటి? PW అంటాం దాన్ని. పల్స్ విడ్త్ అంటే ఏంటి? పల్స్ రిపిటేషన్ టైం అంటే ఏంటి? PRT. పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? స్టూడెంట్స్ ఈ 3 వర్డ్స్ పైన బాగా ఫోకస్ చేయండి. పల్స్ విడ్త్, పల్స్ రిపిటేషన్ టైం, పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ. మనని ఈ సెట్లో పల్స్ రిపిటేషన్ టైం ఇచ్చేసి వాట్ ఈజ్ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ, లేదా పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి పల్స్ రిపిటేషన్ టైం చాలాసార్లు అడిగాడు. సో ఆ రిలేషన్ కూడా గుర్తుంచుకోండి. ఏంటి? పల్స్ రిపిటేషన్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 1/PRF, అంటే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ. కొంచెం డెప్త్గా వెళ్ళేసి డ్యూటీ సైకిల్ పైన కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ డ్యూటీ సైకిల్ అడగగానే ఎక్కువ క్వశ్చన్స్ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డ్యూటీ సైకిల్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. అప్పుడు డ్యూటీ సైకిల్ ఫార్ములా ఏమవుతుందంటే పల్స్ విడ్త్ బై పల్స్ రిపిటేషన్ టైం. ఇప్పుడే చెప్పాను, పల్స్ రిపిటేషన్ టైం, పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. పల్స్ విడ్త్ బై పల్స్ రిపిటేషన్ టైం ఆర్ పల్స్ విడ్త్ ఇంటూ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ. సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్లో ఏం చెప్పాను? ట్రాన్స్మిటెడ్ యాంటీనా ట్రాన్స్మిట్ ద సిగ్నల్, ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ intercepted by object that reflected back. So how much time it takes ఆ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ మళ్ళీ రాడార్కి వచ్చేసరికి టైం ఎంత ఉందో ఆ టైం తీసుకొని బై యూజింగ్ టైం అండ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అండ్ టైం తీసుకొని మనం ఏం క్యాల్కులేట్ చేసాం? రేంజ్. అంటే రేంజ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ రాడార్ అండ్ ఆబ్జెక్ట్. అది ఎలా చేసాం? ఫార్ములా రేంజ్ ఈక్వల్స్ టు V ఇంటూ T/2. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ 100% క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ రాడార్ రేంజ్ ఈక్వేషన్. సో స్టూడెంట్స్ ఇక్కడ చాలా క్వశ్చన్స్ నాకు తెలిసి అన్ని కమ్యూనికేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, అన్ని కమ్యూనికేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాడార్ అనగానే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరైనా ఏ చెప్తారు? రేంజ్ ఈక్వేషన్. రేంజ్ ఈక్వేషన్ ఫార్ములా ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు PT అంటే ఏంటి? ట్రాన్స్మిటెడ్ పవర్, GT అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా, AE అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ అన్ యాంటీనా, సిగ్మా క్రాస్ సెక్షన్ ఆఫ్ అన్ యాంటీనా రాడార్. సో PT, GT గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా, AE ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ అన్ యాంటీనా, సిగ్మా క్రాస్ సెక్షన్ ఆఫ్ రాడార్, PR మినిమం రిసీవబుల్ పవర్.
సో స్టూడెంట్స్ ఆ టెర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? పీటీ ట్రాన్స్మిటెడ్ పవర్, PR receiving power, GT gain of an antenna, AE effective area of an antenna, sigma cross section area of radar. సో వాటిని బేస్ చేసుకొని ఏం చెప్పాడు ఫార్ములా? Rmax is equals to PT into GT into AE into sigma by 4 pi square into PR minimum power 1/4. Very 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 important, 100% క్వశ్చన్. దీంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ద రిలేషన్ బిట్వీన్ మాక్సిమం రేంజ్ అండ్ పవర్ Rmax డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు PT పవర్ 1/4 ఆర్ ద రిలేషన్ బిట్వీన్ మాక్సిమం రేంజ్ అండ్ PR మినిమం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పవర్ 1/4. ఇవి రెండు టర్మ్స్కి రూట్ ఆఫ్ ఏముంది? 1/4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గెయిన్ అండ్ ఎఫెక్టివ్ ఏరియా వచ్చేసరికి Rmax is directly proportional to root G. Rmax directly proportional to effective area. గుర్తుపెట్టుకోండి, రూట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఏరియా. సో ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ అడిగాడు, ఇవి అడిగాడు. ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ డి అంటే ఏంటి? ఇక్కడ డయామీటర్ ఆఫ్ అన్ యాంటీనా. ఇన్ లాస్ట్ యాంటీనా చెప్పేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? వాట్ టైప్ ఆఫ్ యాంటీనా వీఆర్ యూజింగ్ ఇన్ రాడార్? దట్ ఈస్ పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా. సో పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనాకి మనం డిష్ ఉన్నప్పుడు ఆ డీని ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ డిష్, డయామీటర్ ఆఫ్ అన్ యాంటీనా అంటున్నాను. సో Rmax is directly proportional to diameter of an antenna. సో ఈ 5 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. Rmax is directly proportional to PT power 1/4, Rmax inversely proportional to PR power 1/4, Rmax is directly proportional to root GT, Rmax directly proportional to root AE, Rmax directly proportional to diameter. So I am expecting, సో మీ ప్రిపరేషన్ కూడా ఇక్కడ రాడార్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 5 ఫార్ములాస్ పైన అడిగాడు. సో ఈ ఫార్ములాస్ని మీరు ఒక పేజ్లో రాసేసి ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ చేసేసి ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బేసిక్. సో బేసిక్లో ఏమేమి ప్రిపేర్ కావాలని చెప్పాను? బ్లాక్ డయాగ్రామ్, రాడార్ స్టాండ్స్ ఫర్ కూడా అడిగాడు. రాడార్ ఫుల్ ఫామ్, బ్లాక్ డయాగ్రామ్, ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిటర్, ద ఫంక్షన్ ఆఫ్ రిసీవర్ అండ్ అబౌట్ డ్యూప్లెక్సర్. వాటితో పాటు ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ రాడార్: పల్స్ విడ్త్, పల్స్ రిపిటేషన్ టైం, పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ, డ్యూటీ సైకిల్, రేంజ్ అండ్ maximum range. How maximum range related to power, transmitted power, received power, gain of an antenna, effective area of an antenna, diameter of an antenna. Maximum questions coming from basics. దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ మనం ఏం చదవాలంటే టైప్స్ ఆఫ్ యాంటీనాస్. అక్కడ మనము టైప్స్ ఆఫ్ రాడార్స్. సో ఇక్కడ రాడార్స్ని ఎలా క్లాసిఫై చేశాడంటే బేస్డ్ ఆన్ డ్యూప్లెక్సర్. కొన్ని అప్లికేషన్స్లో డ్యూప్లెక్సర్ అవసరం ఉంటుంది, కొన్ని అప్లికేషన్స్లో డ్యూప్లెక్సర్ అవసరం ఉండదు. ఇఫ్ డ్యూప్లెక్సర్ ఈజ్ రిక్వైర్డ్ దెన్ same antenna can be used as transmitting antenna as well as receiving antenna. If duplexer is not required, then what happens? Separating antenna is used for transmitting antenna as well as receiving antenna. వాటిని బేస్ చేసుకొని మనకు ఈ సెట్ సిలబస్లో 3 రాడార్స్ ఇచ్చారు. 3 రాడార్స్: పల్స్డ్ రాడార్, CW రాడార్, MTA రాడార్. గుర్తుపెట్టుకోండి. ఈ 3 రాడార్స్లో మనం ఎలా ప్రిపేర్ కావాలంటే ప్రిన్సిపుల్, అప్లికేషన్, బ్లాక్ డయాగ్రామ్. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది వాట్ ఈస్ ద ప్రిన్సిపుల్, వాట్ ఈస్ ద అప్లికేషన్స్, వాట్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్, దెన్ అప్లికేషన్స్. లాస్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలి? టైప్స్ ఆఫ్ రాడార్స్లో పల్స్డ్ రాడార్, CW రాడార్, MTA రాడార్ ఒకే పేజ్లో రావాలి. ఆ పేజ్లో ప్రిన్సిపుల్ ఉంటే రాయండి. డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఉందా? ఎస్ ఉంటే రాయండి. మరి పల్స్డ్ రాడార్ అంటే ఏంటి? మరి వాట్ ఈస్ ద అప్లికేషన్? పల్స్డ్ రాడార్ కెన్ బి యూజ్డ్ టు
CW radar can be used to. The main disadvantage of CW radar, ఒకసారి మీరు మొత్తం ప్రిపేర్ అయ్యి ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు ఏమవుతుంది, అవి ప్రతిసారి చదువుకోకుండా వీటిని మాత్రమే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఈ పల్స్డ్ రాడార్, CW రాడార్, MTA రాడార్లో మనం బాగా ఫోకస్ చేయాల్సింది డాప్లర్ ఫ్రీక్వెన్సీ, బ్లైండ్ స్పీడ్. సో వాటిని టు బి రిమెంబర్లో గుర్తుపెట్టుకోండి. డాప్లర్ ఫ్రీక్వెన్సీని ఎక్కడ వాడతాం, నెక్స్ట్ వాట్ ఈజ్ బ్లైండ్ స్పీడ్, ఈజ్ ఇట్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్, ఇఫ్ ఇట్ ఈజ్ డిసడ్వాంటేజ్ హౌ యూ రెక్టిఫై. ఇవన్నీ మనము టైప్స్ ఆఫ్ రాడార్స్లో చదువుకుంటాం. దానికి ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే ఇండికేటర్స్, డిస్ప్లేస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ అండ్ ఇంటెన్సిటీ బేస్డ్ డిస్ప్లేనా లేకపోతే వేరేదైనా మెసేజ్ ఉందా, అది తీసుకొని ఏ స్కోప్, బి స్కోప్, PPI పైన మనని ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో అలా నువ్వేం చేస్తావు, బేసిక్స్ 1 చార్ట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ 1 చార్ట్, నెక్స్ట్ ఇండికేటర్స్ 1 చార్ట్, బికాస్ ఓన్లీ 1 or 2 questions are coming from this topic. Don't neglect this topic, but ఫాస్ట్గా రివైజ్ చేయడానికి కోసం నేను ఏం చెప్తున్నాను, ఆల్ టాపిక్స్ని ఒకే పేజ్లో రాసేసి జస్ట్ మార్నింగ్ ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుంది, మనకు ఈ 20 డేస్లో 25 డేస్లో మనకు ఒక 20 to 25 టైమ్స్ రిపీట్ అయినాయి. కాబట్టి నీకేమవుతుంది, ఎగ్జామ్ హాల్స్లో ఈ బిట్ని నువ్వు చాలా ఈజీగా పెట్టేస్తావు. సో స్టూడెంట్స్, this is the preparation strategy of radar. Now we discuss about satellite communication. Students, now I am explaining the preparation strategy of satellite communication. So ఈ satellite communication నుంచి కూడా మనం ఈ సెట్లో కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. Sometimes 2 questions also expecting, but 100% 1 question. So I am giving the weightage to this satellite communication subject 1 to 2 marks. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మనకు అడ్వాన్స్ కమ్యూనికేషన్స్లో ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్, యాంటీనాస్ మేజర్ టాపిక్స్. దీని తర్వాత రాడార్, సెటిలైట్ అండ్ మైక్రో డివైజెస్. ఈ 3 క్వశ్చన్స్ రాడార్, సెటిలైట్, మైక్రోవేవ్ డివైజెస్ నుంచి 1 క్వశ్చన్ కమింగ్ ఎవ్రీ టైమ్. సమ్ టైమ్స్ 2 క్వశ్చన్ ఈజ్ కమింగ్, బట్ ఆ 1 క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెంట్లీ అదే క్వశ్చన్ కూడా రిపీట్ అవుతుంది. సో మీరు అందుకే చెప్తున్నాను, ఫ్రీక్వెంట్లీ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతూ వాటిని అనాలిసిస్ చేసుకుంటే మనకు మొత్తం సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. సో ఎందుకంటే ఈజీ క్వశ్చన్ అడుగుతాడు, బట్ మనం ఆ ఈజీ క్వశ్చన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఎప్పుడు పెడతామంటే మనకు అది తెలుసుంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేకపోతే డైలమాలో ఉంటాం. నెగటివ్ మార్కింగ్ లేకపోయినప్పటికీ చూడండి, మనకు మార్క్స్ ఎందుకు పోతున్నాయంటే రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు అంటే ఏంటి, అట్లీస్ట్ మనం ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేస్తే మనము రాంగ్ డిసిషన్ తీసుకోకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్స్, సెటిలైట్ కమ్యూనికేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ బ్యాండ్స్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. చాలాసార్లు ఈ క్వశ్చన్ని మనని కమ్యూనికేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, ఈ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, డిప్లొమా తర్వాత బేస్డ్ ఏ జాబ్ అయినా సరే, BSNL, DRDO, సెప్టెం ఎలాంటి టైప్ అయినా సరే ఈ బ్యాండ్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో జనరల్గా మనం మైక్రో ఫ్రీక్వెన్సీ రీజన్ ఎక్కడంటాం, గ్రేటర్ దాన్ 1 GHz మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజన్ అంటాం. ఆ గ్రేటర్ దాన్ 1 GHz టు 40 GHz దాన్ని ఒక మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్గా డివైడ్ చేసేసి ఏమన్నాడంటే 1 to 2 GHz L బ్యాండ్, 2 to 4 GHz S బ్యాండ్, 4 to 8 GHz SC బ్యాండ్, అలా 8 to 12 GHz X బ్యాండ్, 12 to 18 GHz KU బ్యాండ్, 18 to 24 GHz K బ్యాండ్, 24 to 40 GHz KA బ్యాండ్. గుర్తుపెట్టుకోండి, అలా బ్యాండ్స్ చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఎల్ బ్యాండ్ అంటే ఏంటి, ఎస్ బ్యాండ్ అంటే ఏంటి, సి బ్యాండ్ అంటే ఏంటి, ఎక్స్ బ్యాండ్ అంటే ఏంటి, కేయు బ్యాండ్ అంటే ఏంటి, కే బ్యాండ్ ఏంటి, కేఏ బ్యాండ్ ఏంటి. ఇప్పుడు మీరు డిప్లొమా తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ మీడియా వైపు వెళ్ళినా కూడా ఎక్కువగా మనకి ఇప్పుడు టీవీ ఛానల్స్ కానీ లైవ్ టెలికాస్ట్ కానీ ఏదైనా సరే మనం ఏం చేయాలి, ఆ సిగ్నల్స్ని అప్లింక్ చేయాలి, మళ్ళీ డౌన్లింక్ చేయాలి. సో అక్కడ కూడా మనని ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనని ఎక్కువ ఏమడుతున్నాడు, వాట్ ఈజ్ ద డిఫరెంట్ బ్యాండ్స్. దాంట్లో ఈ 1 to 40 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో సెటిలైట్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ బ్యాండ్లో మనం సెటిలైట్ కమ్యూనికేషన్ వాడతాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్. ఆన్సర్ ఏంటి, సి బ్యాండ్. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో సెటిలైట్ కమ్యూనికేషన్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ సెటిలైట్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ మైక్రోవేవ్ రిపీటర్. ఇట్ ఈజ్ ఏ మైక్రోవేవ్ రిపీటర్ కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజన్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ బ్యాండ్స్. ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, సి బ్యాండ్, ఎక్స్ బ్యాండ్, కేయు బ్యాండ్, కే బ్యాండ్, కే బ్యాండ్. వాటి రేంజెస్ 1 to 2, 2 to 4, 4 to 8, 8 to 12, 12 to 18, 18 to 24 అండ్ 24 to 40 GHz. దాంట్లో మనము సెటిలైట్ కమ్యూనికేషన్కి వాడుతున్న బ్యాండ్ ఏంటి, సి బ్యాండ్. వెరీ గుడ్. ఈ మధ్యనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకు టీశాట్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి. ఈ ఆన్లైన్ క్లాస్లో ఇప్పుడు టీశాట్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో మనము చేస్తున్నాం సెటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా అంటే కేయు బ్యాండ్. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాడుతున్న మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఏంటి, కేయు బ్యాండ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో సెటిలైట్ కమ్యూనికేషన్స్లో ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్టెప్ ఏంటి, బ్యాండ్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మైక్రోవేవ్ రిపీటర్ అన్నాడు కాబట్టి మనని ఈ సెట్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఎలా అడిగాడు, ట్రాన్స్మిటర్, రిసీవర్, రిపీటర్. బేసిక్ క్వశ్చన్. కాకపోతే ట్రాన్స్మిటర్ ఫంక్షన్, ఇట్ ట్రాన్స్మిట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇంటూ ఫ్రీ స్పేస్. రిసీవింగ్ ఫంక్షన్, ఇట్ రిసీవ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫ్రమ్ ఫ్రీ స్పేస్. ఇక్కడ సెటిలైట్ ఇస్ వాట్, ట్రాన్స్మిటింగ్ యాంటీనానా, రిసీవరా లేకపోతే రిపీటరా అంటాడు. ఆన్సర్ ఇట్ ఈజ్ ఏ మైక్రోవేవ్ రిపీటర్. రిపీటర్ అంటే ఏంది, ఫస్ట్ ఇట్ రిసీవ్ ద సిగ్నల్ అండ్ అగైన్ ట్రాన్స్మిట్. అంటే రిపీటర్ పర్ఫార్మ్స్ బోత్ ఫంక్షన్స్, ట్రాన్స్మిటింగ్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ రిసీవింగ్ ఫంక్షన్. మనకు 2 స్టేషన్స్ ఉంటాయి, ఎర్త్ స్టేషన్స్. అక్కడ నుంచి ఫస్ట్ సెటిలైట్ రిసీవ్ ద సిగ్నల్, దెన్ దట్ ఈజ్ విల్ బి యాంప్లిఫైడ్, దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ ఈస్ సెండ్స్ టు ఎర్త్ స్టేషన్. సో సెటిలైట్ ఈజ్ ఏ డాష్ అని అడుగుతాడు. ఏం చెప్పాలి అక్కడ, మైక్రోవేవ్ రిపీటర్. సో అక్కడ మనము సెటిలైట్ కమ్యూనికేషన్ చదువుకోవాలంటే ఈ సెటిలైట్ పాత్ ఎలా రొటేట్ కావాలి అవన్నిటి కోసము మనకు మేజర్గా ఏ సైంటిస్ట్ ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చాడంటే కెప్లర్. సో ఈ సెట్లో ఆ క్వశ్చన్ బేస్ చేసి కూడా కెప్లర్ లాస్ అని అడుగుతాం. ఎలాగైతే మనం ఫిజిక్స్లో మోషన్ చదువుతున్నప్పుడు న్యూటన్ లాస్ చదువుకుంటాం, ఎలా చదువుకుంటాం, న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా చదువుకుంటాం. అంటే న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా చదువుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ మోషన్. మోషన్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి ఏం చేస్తాం, కొన్ని అప్లికేషన్స్లో ఫ్రమ్ న్యూటన్ ఫస్ట్ లా అంటాం ఇనర్షియా, అలా న్యూటన్ సెకండ్ లా అంటాం F = ma ఫర్ ఎవ్రీ యాక్షన్, ఇలా చదువుతాం. సేమ్ థింగ్ to explain the satellite communication path, to explain the satellite communication operation, here we require Kepler laws. Kepler's first law, Kepler second law, Kepler third law. అది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో సెకండ్గా పెట్టుకోండి. సో ఫస్ట్ టైం పెట్టుకున్నాం బ్యాండ్స్. ఆ బ్యాండ్స్లో కానీ అర్థమైపోయింది ఏంటి, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్లో వాడుతున్నాం. మరి సెటిలైట్ ఏంటి, రిపీటర్ అని నేర్చుకున్నాం. దాని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, కెప్లర్ లాస్. వాట్ ఈజ్ కెప్లర్ ఫస్ట్ లా, వాట్ ఈజ్ సెకండ్ లా, వాట్ ఈజ్ థర్డ్ లా. ఆ కెప్లర్ లాస్ నేర్చుకుంటున్నప్పుడే మీకు డిస్టెన్స్కి టైం పీరియడ్కి రిలేషన్స్ వచ్చేస్తాయి. డిస్టెన్స్ అంటే ఏంటి, సెటిలైట్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్. టైం అంటే ఏంటి, సెటిలైట్ రొటేట్ అవుతుంది కాబట్టి ఆ టైం పీరియడ్కి మనకు ఆ 3 రిలేషన్స్తో 3 లాస్తో మనకు రిలేషన్స్ వచ్చేస్తాయి. సో కెప్లర్ లాస్ నేర్చుకోండి.
అలా నేర్చుకుంటున్నప్పుడే కెప్లర్ లాస్ట్ నుంచి ఏం చెప్పాడంటే సెటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ ఎక్కువగా ఏ పాత్లో రొటేట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఎలిప్టికల్ పాత్ అంటాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనల్ని ఇక్కడ ఏమడుతున్నాడంటే సర్కిల్, మనము ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో చదువుకుంటాం జామెట్రీ, సో సర్కిల్ చదువుకుంటాం, పారాబోలా చదువుకుంటాం, ఎలిప్స్ చదువుకుంటాం, హైపర్బోలా చదువుకుంటాం. సో వీటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎసెంట్రిసిటీ, దానిపైన ఫోకస్ చేయండి. ఎసెంట్రిసిటీ సర్కిల్కి ఎలా ఉంటుంది, ఎసెంట్రిసిటీ ఎలిప్స్కి ఎలా ఉంటుంది, ఎసెంట్రిసిటీ పారాబోలాకి ఎలా ఉంటుంది, జస్ట్ మనము గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఎలిప్టికల్ పాతే, బట్ మనకు ఆ ఎసెంట్రిసిటీతో ఈ 3 పాత్లని డిఫరెంట్ చేస్తున్నాడు. సో ఎసెంట్రిసిటీని కడుతున్నప్పుడు మనము డిస్టెన్స్లు చూసుకుంటాం. అలాగే ఇక్కడ ఈ సెట్లో మళ్ళీ మీ ప్రిపరేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎపోజీ పెరిజీ. చాలాసార్లు డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్, ఈ సెట్లో కూడా అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎపోజీ అంటే ఏంటి, పెరిజీ అంటే ఏంటి. చూడండి స్టూడెంట్స్, ముందే చెప్పాను ఫ్రీక్వెంట్గా అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. 100% సెటిలైట్ కమ్యూనికేషన్లో వచ్చే క్వశ్చన్ ప్రీవియస్లో మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో వచ్చిన క్వశ్చన్సే, లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. కాబట్టి నేను మంచిగా చెప్తున్నాను, బ్యాండ్స్ నేర్చుకోండి, నెక్స్ట్ కెప్లర్ లాస్ నేర్చుకోండి, నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది వాట్ ఈజ్ ఎపోజీ, వాట్ ఈజ్ పెరిజీ. అంటే లాంగ్ డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్ ఉన్నదాన్ని ఏమంటున్నాం, సెటిలైట్ టు ఎర్త్కు ఉన్నది ఏమంటున్నాం ఎపోజీ. స్మాల్ డిస్టెన్స్ ఏమంటున్నాం, మినిమం డిస్టెన్స్ ఏమంటున్నాం పెరిజీ. గుర్తుపెట్టుకోండి, ఎపోజీ పెరిజీ. సో రిపీటర్ అంటే చెప్పాను, అపోజీ అంటే చెప్పాను, పెరిజీ అంటే చెప్పాను. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఫుట్ ప్రింట్. ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఫుట్ ప్రింట్ అంటే ఏంటి, ఒక సెటిలైట్ ఎంత ఏరియాని కవర్ చేస్తుంది, ఒక సెటిలైట్ ఎంత ఏరియాని కవర్ చేస్తుందో ఆ ఏరియాని మనం ఏమంటున్నాం ఇక్కడ ఫుట్ ప్రింట్. ఇంకా ఈ సెట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అప్లింక్ ఫ్రీక్వెన్సీ, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ. సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ తర్వాత నెక్స్ట్ ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏంటి, అప్లింక్ ఫ్రీక్వెన్సీ, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ అప్లింక్ ఫ్రీక్వెన్సీ ఇన్ సి బ్యాండ్ అని అడుగుతాడు, వాట్ ఈజ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ అడుగుతాడు. సో ఇక్కడ 4 to 8 GHz వాట్ ఈజ్ సి బ్యాండ్. ఆ సి బ్యాండ్లో అప్లింక్ ఫ్రీక్వెన్సీ 6 GHz, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ 4 GHz. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈజ్ అప్లింక్ ఫ్రీక్వెన్సీ 6 GHz, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ 4 GHz. సో ఇప్పుడే చెప్పారు మీకు, నేనేం చెప్పాను, సెటిలైట్ కమ్యూనికేషన్స్కి మనం ఏ బ్యాండ్ వాడుతున్నాం, సి బ్యాండ్. వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ సి బ్యాండ్, 4 to 8 GHz. ఆ 4 to 8 GHzలో వాట్ ఈజ్ అప్లింక్ ఫ్రీక్వెన్సీ 6 GHz, వాట్ ఈజ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ 4 GHz. అంటే ఒక చూడండి, ఇది సెటిలైట్ అనుకుంటే, ఇది ఎర్త్ స్టేషన్ అనుకుంటే, ఎర్త్ స్టేషన్ నుంచి మనం సిగ్నల్ని సెటిలైట్కి పంపిస్తున్నాం విత్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 6 GHz. దాని తర్వాత సెటిలైట్ రిసీవ్ ద సిగ్నల్, యాంప్లిఫైడ్ అండ్ అగైన్ ఇట్ రిసీవ్ ద సిగ్నల్ టు ఎర్త్ స్టేషన్. సో ఈ ట్రాన్స్మిట్ చేస్తుంది కదా సెటిలైట్, ఆ సిగ్నల్ మనం ఏమంటున్నాం డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ. ఎంత చెప్తున్నాడు, 4 GHz. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ గుర్తుంచుకోండి, ఏ బ్యాండ్లో మనం సెటిలైట్ కమ్యూనికేషన్ చేస్తున్నాం, వాట్ ఈజ్ అప్లింక్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ బేసిక్స్లో మళ్ళీ ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి, వాట్ టైప్ ఆఫ్ యాంటీనా ఈజ్ యూజ్డ్ ఇన్ సెటిలైట్ కమ్యూనికేషన్ అంటున్నాడు. ఆన్సర్ హెలికల్ యాంటీనా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. విచ్ యాంటీనా ఈజ్ యూజ్డ్ ఇన్ సెటిలైట్ కమ్యూనికేషన్, ఆన్సర్ హెలికల్ యాంటీనా. మరి ఎందుకు హెలికల్ యాంటీనానే యూజ్ చేస్తున్నాము అంటే ఆన్సర్ ఇట్ ప్రొవైడ్స్ సర్క్యులర్ పోలరైజేషన్. Remember these 3 points. Helical antenna is used in satellite communication. Why helical antenna is used in satellite communication? Because it provides circular polarization. So ఈ 4 points మనకు బేసిక్స్లో కవర్ అయ్యాయి. 90% క్వశ్చన్స్ మనకి బేసిక్లోనే అడుగుతున్నాడు.
What is satellite? What are the microwave frequency bands? Which band is used in satellite communication? What is uplink frequency? What is downlink frequency? What is Kepler first law? What is Kepler second law? What is Kepler third law? Then what type of antenna is used in satellite communication, and why the same and why the helical antenna is used in satellite communication? ఇదంతా మనం బేసిక్స్లో చదువుకుంటాం. ఇంకా బేసిక్స్లో నుంచి క్వశ్చన్ అయిపోయాక నెక్స్ట్ మన సిలబస్ కోసం మనం చేసుకున్న క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? టైప్స్ ఆఫ్ సెటిలైట్స్. సో బేస్డ్ ఆన్ సోర్స్, యాక్టివ్ సెటిలైట్, ప్యాసివ్ సెటిలైట్, దానికి ఒక చిన్న కాలం ప్రిపేర్ చేయండి. యాక్టివ్ సెటిలైట్ అంటే ఏంటి, ప్యాసివ్ సెటిలైట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ లాగా. నెక్స్ట్ బేస్డ్ ఆన్ హైట్, వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ బేస్డ్ ఆన్ హైట్, లియో, మియో, జియో, ఫుల్ ఫార్మ్స్. లోయర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్, ఎర్త్ ఆర్బిట్. లియో, మియో, జియో బేస్డ్ ఆన్ హైట్. దాంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ జియో, జియో సింక్రనస్ ఆర్బిట్. అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే 3 క్వశ్చన్స్ మన ఈ సెట్లో అడిగాడు. 100% గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ 3 ఏంటి? ఈ జియో సెటిలైట్ ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్? ఆన్సర్ 24 అవర్స్. ఆన్సర్ 24 అవర్స్. ఇంకొక క్వశ్చన్, ఇక్కడ అడిగే క్వశ్చన్, హౌ మెనీ జియో స్టేషనరీ సెటిలైట్స్ రిక్వైర్డ్ టు కవర్ గ్లోబల్? అంటే కంప్లీట్ గ్లోబ్ను కవరేజ్ చేయడానికి హౌ మెనీ జియో సింక్రనస్ సెటిలైట్స్ రిక్వైర్డ్? ఆన్సర్ 3. ఈ 3 క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఇన్ జియో సెటిలైట్ చాలాసార్లు అడుగుతున్నాడు. జియో, మన జియో కాదు, జియో అంటే జేయో రిలయన్స్ వాళ్ళది. నేను చెప్పే జియో ఇది జిఈఓ. చూడండి, అంటే గ్లోబును కవర్ చేయాలనే ఉద్దేశంతో అతను పెట్టుకున్నాడు రిలయన్స్ జియో. సో నేను ఇక్కడ చెప్పేది మన సిలబస్ జియో, జిఈఓ, అది జేఐఓ. గుర్తుపెట్టుకోండి, జియో, జిఈఓ. 36,000 కిలోమీటర్స్, దెన్ 24 అవర్స్, దెన్ 3 సెటిలైట్స్ రిక్వైర్డ్. దాని తర్వాత ఒకసారి అడిగిన క్వశ్చన్ బేస్డ్ ఆన్ కవరేజ్, అంటే ఓన్లీ అప్లికేషన్, మన కమర్షియల్గా మన కంట్రీ కోసమే వాడుకుంటే డొమెస్టిక్ సెటిలైట్ అంటాం, ఇంటర్నేషనల్ బేస్ చేసుకొని వాడుకుంటే ఇంటెల్సాట్ అంటాం. సో రేర్గా కొంచెం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇస్రో మన ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉంది, లేకపోతే ఎర్త్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ సెటిలైట్ ఎవరు, లేకపోతే ఫస్ట్ వరల్డ్ మొత్తంలో పంపింది ఏంటి, మన ఇండియా నుంచి పంపింది ఏంటి, లేకపోతే పిఎల్ఎస్వి అంటే ఏంటి, లేటెస్ట్గా గగన్యాన్ అంటే, అలా కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. సో బట్ ప్రిపరేషన్ అనేది మాత్రం చాలా ఫోకస్ చేయాల్సింది ఏంటి సెటిలైట్లో? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అంటే ఏంటి, కెప్లర్ లాస్ ఏంటి, అప్లింక్ అంటే ఏంటి, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ ఎంత, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపోజీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పెరిజీ, అండ్ వాట్ టైప్ ఆఫ్ యాంటీనా వీఆర్ యూజింగ్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ దట్ యాంటీనా ఓన్లీ, అండ్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్లో ఎస్పెషల్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? జియో సెటిలైట్, జియో సింక్రనస్ సెటిలైట్. సో దిస్ ఈజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీరు ఇవన్నీ నేను చెప్పిన టాపిక్స్ అన్నిటినీ ఒక పేజీలోనే రాసేస్తే, సో డైలీ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు నాకు తెలిసి, ఎందుకంటే మీరే రాశారు కాబట్టి ఏమేమి గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కాబట్టి చేయండి. వీటిని బేస్ చేసుకొని ఐ ప్రిపేర్డ్ సమ్ మార్క్ క్వశ్చన్ పేపర్స్, మార్క్ టెస్ట్ పేపర్స్, వాటిని కూడా సాల్వ్ చేయండి. సో 100% మీరు కాన్ఫిడెంట్గా సెటిలైట్ కమ్యూనికేషన్స్లో నేర్చుకుంటారు. So next I will explain the last topic in advanced communication is microwave tubes. Now I am explaining the last topic in our advanced communication systems is microwave tubes. ఈ టాపిక్ నుంచి we are expecting one question. We are expecting only one question. So ఇక్కడ నీ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మైక్రోవేవ్ ట్యూబ్స్ అంటే
దీస్ మైక్రోవేవ్ ట్యూబ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైర్, యాజ్ అన్ ఆసిలేటర్ ఇన్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మైక్రోవేవ్ ట్యూబ్స్ని ఎందుకు చదువుకుంటున్నామంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్లో యాంప్లిఫైర్గా యూజ్ చేసుకోవడానికి, ఆసిలేటర్గా యూజ్ చేసుకోవడానికి ఈ మైక్రోవేవ్ డివైజెస్ని మనం చదువుకుంటున్నాం. అప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే ఆల్రెడీ మనం ఈడీసీలో ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైర్, ట్రాన్సిస్టర్ యాజ్ అన్ ఆసిలేటర్ అని చదువుకున్నాం. మళ్ళీ ఆల్రెడీ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ యాంప్లిఫైర్, ట్రాన్సిస్టర్ యాజ్ ఆసిలేటర్ చదువుకొని మళ్ళీ ఎస్పెషల్గా ఇన్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్లో స్పెషల్ డివైస్ ఎందుకు చదువుకుంటున్నాం, దానిపైన మనకుని ఎక్కువ ఫోకస్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా నేను ఏం క్వశ్చన్స్ అడుగుతాడు, ఆల్రెడీ వీఆర్ స్టడీడ్ ట్రాన్సిస్టర్ అండ్ యాంప్లిఫైర్, ఆసిలేటర్, దెన్ వై అగైన్ యూఆర్ ప్రిఫరింగ్, వై వీఆర్ అడిషనల్లీ ప్రిపేరింగ్ దిస్ మైక్రోవేవ్స్ అంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోవేవ్ డివైజెస్ దాన్ ఓవర్ దాన్ ట్రాన్సిస్టర్స్, దాన్ని ఏమన్నా కన్వెన్షనల్ అంటాం. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్న దాంట్లో ట్రాన్సిస్టర్ అండ్ యాంప్లిఫైర్లో ఇన్ హై ఫ్రీక్వెన్సీ రీజియన్లో ద గెయిన్ విల్ బి డిక్రీజెస్. వై? డ్యూ టు ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. In high frequency region, when we are using a transistor and amplifier, gain will be decreases. Why gain will be decreases in high frequency region in transistor amplifier? And answer enti inter electrode capacitance effect. ఆ ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఈ మైక్రోవేవ్ డివైజెస్ లో ఉండదు. ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ట్రాన్సిట్ టైం. ట్రాన్సిట్ టైం ఇక్కడ మైక్రోవేవ్ డివైజెస్లో వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్సిట్ టైం అంటే ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. క్యాథోడ్ టు యానోడ్. సో కంపేర్ టు ట్రాన్సిస్టర్, దిస్ మైక్రోవేవ్ డివైజెస్లో ట్రాన్సిట్ టైమ్ ఇస్ వెరీ లెస్, అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి డ్యూ టు మెయిన్లీ దీస్ రీజన్స్ వీఆర్ ప్రిఫరింగ్ మైక్రోవేవ్ డివైజెస్. మనం ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ కాకుండా, ట్రాన్సిస్టర్ ఆసిలేటర్ కాకుండా సెపరేట్గా కొన్ని డివైజెస్ చదువుకుంటున్నాం టు యూజ్ యాజ్ ఏ యాంప్లిఫైర్, యాజ్ ఏ ఆసిలేటర్. సో ఈ కాన్సెప్ట్లోనే మనం ప్రిపేర్ కావాలి. అంటే మనని ఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏ డివైజ్ యాంప్లిఫైర్గా వాడచ్చు, ఏ డివైజ్ ఆసిలేటర్గా వాడచ్చు, వాటిపైనే క్వశ్చన్స్ అడుగుతాడు అంతే. సో ఇందుకే చెప్పాను, ట్రాన్సిస్టర్ యాజ్ యాంప్లిఫైర్ చదువుకున్నాం, ట్రాన్సిస్టర్ ఆసిలేటర్ చదువుకున్నాం, మళ్ళీ యాంప్లిఫైర్స్లో సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అన్ని చదువుకున్నాం, అన్ని యాంప్లిఫైర్ చదువుకున్నాం. బట్ అవన్నీ కాకుండా మళ్ళీ స్పెషల్గా చదువుకుంటున్నాం. వాటిలో మనకు ఇక్కడ సిలబస్లో 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ కంటే ముందు ఏమంటాడంటే మైక్రోవేవ్ ట్యూబ్స్ ఆర్ క్లాసిఫైడ్ 2 types basically. One is linear beam tubes, another is cross field tubes. Our linear beam tubes lo 2 types. One is klystron, second one is TWT, traveling wave tube. Klystron microwave tube and second one traveling wave microwave tube, TWT. Cross field device ki example మ్యాగ్నెట్రాన్. మరి ఈ లీనియర్ బీమ్కి ఈ క్రాస్ ఫీల్డ్కి తేడా, డిఫరెన్స్ ఏంటంటే ఇన్ లీనియర్ బీమ్ ట్యూబ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అలాంగ్ ద ప్రాపగేషన్. అదే క్రాస్ ఫీల్డ్లో వచ్చేసరికి క్రాస్ ఫీల్డ్ అంటున్నాడు, పర్పెండిక్యులర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో లీనియర్ బీమ్ ట్యూబ్స్ ఆర్ క్లైస్ట్రాన్ traveling wave tube, cross field tubes are magnetron. So ikkada klystron again classified into 2 types based on cavities. So malli manam preparation lo focus cheyalsina word cavity. Cavity ante entante it is equal to electrically equal to a tank circuit. దీని పైన కూడా మనని ఈ సెట్ లో క్వశ్చన్ అడిగాడు. సో ఎలక్ట్రికల్గా ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ట్యాంక్ సర్క్యూట్.
ట్యాంక్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ L and C, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ L and C ని మనం ఏమంటాం? ట్యాంక్ సర్క్యూట్. సో ఇక్కడ క్యావిటీ ఫంక్షన్ కూడా ఎలక్ట్రికల్లీ ఈక్వలెంట్ టు ఏ ట్యాంక్ సర్క్యూట్. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ మైక్రో డివైజెస్ అండ్ క్యావిటీ. సో ఆ క్యావిటీ నేర్చుకున్న తర్వాత మీరు ఏం ప్రిపేర్ కావాలంటే క్లైస్ట్రాన్. క్లైస్ట్రాన్లో మనము 2 టైప్స్ ఆఫ్ చదువుతాం. ఒకటి 2 క్యావిటీ క్లైస్ట్రాన్ మైక్రోవేవ్ ట్యూబ్, ఇంకొకటి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ మైక్రోవేవ్ ట్యూబ్. ఆ ఫిగర్స్ చూడండి. ఫిగర్స్లో మనం ఎక్కడైతే ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తున్నామో, ఏ డివైజ్లో అయితే ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తున్నామో చూడండి, ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తున్నామో ఆ మైక్రో డివైస్ యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైర్. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ డివైజ్ అండ్ సర్క్యూట్స్లో ఆసిలేటర్ ఎలా చదువుకున్నాం? ఆసిలేటర్ ఇస్ ఏ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ సైనుసైడల్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ వితౌట్ ఎనీ ఏసీ ఇన్పుట్ వేవ్ ఫార్మ్. వితౌట్ ఎనీ ఏసీ ఇన్పుట్ వేవ్ ఫార్మ్. ఇక్కడ ఆ ఏసీ ఇన్పుట్ని మనం ఏమనుకుంటున్నామంటే ఆర్ఎఫ్ ఇన్పుట్. అంటే ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తే అదేంటి? యాంప్లిఫైర్. ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అది యూజ్డ్ యాజ్ ఆసిలేటర్. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. సో ఈ క్లైస్ట్రాన్లో 2 టైప్స్ అన్నాను. వన్ ఈజ్ 2 క్యావిటీ క్లైస్ట్రాన్, సెకండ్ వన్ ఈజ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్. సో 2 క్యావిటీ క్లైస్ట్రాన్స్లో హౌ మెనీ క్యావిటీస్ ఆర్ దేర్? 2 క్యావిటీస్. సో ఒక క్యావిటీని ఏమంటాడంటే బంచర్ క్యావిటీ, ఇంకొక క్యావిటీని ఏమంటాడంటే క్యాచర్ క్యావిటీ. ఇన్పుట్ క్యావిటీ, అవుట్పుట్ క్యావిటీ కూడా అనొచ్చు. మళ్ళీ ఆ 2 క్యావిటీస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటాడంటే డ్రిఫ్ట్ స్పేస్. సో అక్కడే మనకు మొత్తము మాడ్యులేషన్ జరుగుతుంది. అక్కడ బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన ఈ సెట్లో, వాట్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్? వాట్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ 2 క్యావిటీ క్లైస్ట్రాన్? అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? వెలాసిటీ మాడ్యులేషన్ ఆర్ కరెంట్ మాడ్యులేషన్. గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ మాడ్యులేషన్ ఆర్ కరెంట్ మాడ్యులేషన్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ 2 క్యావిటీ క్లైస్ట్రాన్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగాడు ఈ సెట్లో. ఏమడిగాడు? 2 క్యావిటీ క్లైస్ట్రాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆన్సర్ లో పవర్ లో గెయిన్ మైక్రోవేవ్ యాంప్లిఫైర్. లో పవర్ లో గెయిన్ మైక్రోవేవ్ యాంప్లిఫైర్. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు కొంచెం డెప్త్గా వెళ్ళి. సపోజ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద గెయిన్. ఏం చేయాలి? వి విల్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ క్యావిటీస్. వి విల్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ క్యావిటీస్. ఇది 2 క్యావిటీ క్లైస్ట్రాన్. 2 క్యావిటీ క్లైస్ట్రాన్ కన్సిస్ట్ హౌ మెనీ క్యావిటీస్? 2 cavities, buncher cavity, catcher cavity. The distance between the 2 cavities is drift space. The basic principle of 2 cavity klystron is what? Velocity modulation or current modulation, and 2 cavity klystron can be used as low power, low gain microwave amplifier. These are key points, very very important points in 2 cavity klystron. దాని తర్వాత మనం చదువుకునేది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్. దీన్ని కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ కన్సిస్ట్ ఓన్లీ 1 క్యావిటీ. అంటే ఇక్కడ సేమ్ క్యావిటీ కెన్ బి యూజ్డ్ యాజ్ బంచర్ క్యావిటీ యాజ్ వెల్ యాజ్ క్యాచర్ క్యావిటీ. ఇక్కడ మనం ఏం చేస్తాం? క్యాథోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ని రిపెల్లర్ పెట్టేసి హై నెగటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేయడం వల్ల అవేమవుతాయి? ఎలక్ట్రాన్ పాత్ డైవర్ట్ అయిపోయి ఒక ఫీడ్బ్యాక్ పాత్ లాగా ఫామ్ అయిపోయి మళ్ళీ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యాక్ట్ యాజ్ వాట్? ఆసిలేటర్. సో ఇక్కడ మనము ఆ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాపిల్ గేట్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో అడిగిన క్వశ్చన్, ఇట్ కన్సిస్ట్ హౌ మెనీ క్యావిటీస్? 1 క్యావిటీ. And very 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 important, reflex klystron can be used as low power low efficiency microwave oscillator. Low power low efficiency microwave oscillator. So students, klystron 2 types: 2 cavity klystron, reflex klystron. Reflex klystron consists only 1 cavity. 2 cavity klystron consists of 2 cavities. Then 2 cavity klystron can be used as low power low gain microwave amplifier. Reflex klystron can be used as low power low efficiency microwave oscillator. Key points చూడండి. నెక్స్ట్ మనం చదువుకున్నది ఏంటి?
ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లో ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ హై గెయిన్ బ్రాడ్బ్యాండ్ మైక్రోవేవ్ యాంప్లిఫైర్. సో లో పవర్ లో గెయిన్ ఎవరు? 2 cavity క్లైస్ట్రాన్. మరి ఇక్కడ హై పవర్ హై గెయిన్ బ్రాడ్బ్యాండ్ మైక్రోవేవ్ యాంప్లిఫైర్ ఎవరు? ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. ఇక్కడ టు obtain interaction between RF input signal and the electron beam, the continuous electron beam ki continuous ga interaction కావడానికి we are using slow wave structure. So question em adutadu, slow wave structure is implemented or is used in traveling wave tube. And what type of slow wave structure we are using in traveling wave tube? That is helical type. Very 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 important. So traveling wave tube is a high gain high power broadband microwave amplifier. Slow wave structure is used to obtain continuous interaction with RF input signal and electron beam from cathode to anode. And here what type of slow wave structure is used? Helical type. These are key points. దాంట్లో సెకండరీ ఎమిషన్ రెడ్యూస్ చేయడానికి అవన్నీ మనం డయాగ్రామ్ చూస్తే గుర్తుంటుంది కాబట్టి ఒకసారి ఆ డయాగ్రామ్లో ఉన్న అన్ని పార్ట్స్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద థర్డ్ మైక్రోవేవ్ డివైస్ ఈజ్ వాట్? మ్యాగ్నెట్రాన్. ఇట్ ఈజ్ ఏ క్రాస్ ఫీల్డ్ డివైస్. గుర్తుంచుకోండి, మల్టీ క్యావిటీస్ ఆర్ దే. సో మ్యాగ్నెట్రాన్ ఏంటంటే హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్. హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్. సో మనము సిలబస్లో మనకున్న సిలబస్లో 3 ట్యూబ్స్, క్లైస్ట్రాన్, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్, మ్యాగ్నెట్రాన్. మళ్ళీ క్లైస్ట్రాన్ 2 టైప్స్. ఆ 2 టైప్స్లో ఏంటి? 2 cavity క్లైస్ట్రాన్, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, TWT, మ్యాగ్నెట్రాన్. సో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా జస్ట్ ఒకసారి డయాగ్రామ్ చూసేసి నెక్స్ట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అడ్వాంటేజెస్, అప్లికేషన్స్కి ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. సో we will get 1 mark. 99% ఇక్కడ మనని అడిగిన క్వశ్చన్ which device can be used as amplifier, which device can be used as oscillator. మరి లో పవర్ అయితే ఎవరు, హై పవర్ అయితే ఎవరు, లో గెయిన్ అయితే ఎవరు, హై గెయిన్ అయితే ఎవరు, లో ఎఫిషియెంట్ అయితే ఎవరు, హై ఎఫిషియెంట్ అయితే ఎవరు అడుగుతారు. సో వీటిని బేస్ అది యాంప్లిఫైరా, యాంప్లిఫైర్ అయితే లో గెయినా హై గెయినా, ఆసిలేటరా, ఎఫిషియన్సీ ఎలా ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ 3 డివైజెస్ కలిపి ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. సో స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టోటల్లీ ఐ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో దాంట్లో మనం ఏమేమి చెప్పాను? ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్, యాంటీనాస్, దెన్ ఆఫ్టర్ దట్ సెటిలైట్స్, రాడార్స్ అండ్ మైక్రో ట్యూబ్స్. ఈ 6 టాపిక్స్ నుంచి మినిమం 10 or 12, maximum 15 questions are coming. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 క్వశ్చన్ 12 to 15 క్వశ్చన్స్ నువ్వు మిస్ కాకూడదు అనుకుంటే నేను చెప్పిన ప్రకారంగా నువ్వు వాటిని ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నావో నీకే తెలుస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నావో వాటిని టు బి రిమెంబర్ లాగా ఏదో ఒక డిఫరెంట్ కలర్స్తో కానీ ఒక బాక్స్తో కానీ రిప్రజెంట్ చేసి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ అలా ఎక్కడ నువ్వు మిస్ అవుతున్నావో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటూ ఆల్రెడీ ఉన్న వాటిని కూడా ఒకసారి మెమరైజ్ చేసుకుంటూ డైలీ చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకోవడానికి ఒక సెమిస్టర్ పట్టుండొచ్చు, ఇవన్నీ మనం క్లాస్లో చెప్పడానికి ఒక నియర్లీ ఒక 20 to 25 hours అవుతుంది. బట్ వెన్ యూ ప్రిపేర్డ్ ఏ షార్ట్ నోట్స్, నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ 5 రివిజన్స్లో హాఫ్ అన్ అవర్ టు 40 minutes, నెక్స్ట్ రివిజన్స్లో 6th నుంచి ఏమవుతుంది, జస్ట్ ఇట్లా పేజీని రెఫర్ చేసుకున్నా అయిపోయి. ఎస్, ట్రాన్స్మిషన్ లైన్స్, లాస్లెస్, డిస్టార్షన్లెస్, ఇన్పుట్ ఇంపిడెన్స్, స్టాండింగ్ వేవ్ రేషియో, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ఇంపిడెన్స్ మ్యాచింగ్, ఓవర్. అంటే నువ్వు ఎలా రివైజ్ చేస్తావంటే ఒక టాపిక్ని 1 minute రివైజ్ చేసే లెవెల్కి వెళ్ళిపోతావు. ఎప్పుడు ఫస్ట్ నీకు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇవే క్వశ్చన్స్ నుంచి నేను అన్నీ నేర్చుకుంటా అని ఒక కాన్ఫిడెంట్తో ఉండాలి. దానికంటే ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఇవన్నీ ప్రిపేర్ ఏ షార్ట్ నోట్స్. దాని తర్వాత నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో వాటిని హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియో ఐఎమ్ స్టార్టింగ్ విత్ అనలాగ్ కమ్యూనికేషన్. థ్యాంక్ యూ.